ఇంత భయంకరమైన వార్త. దేశంలో అట కెమికల్ అటాక్కి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారట. భగ్నం చేసిన అహ్మదాబాద్ ఏటీఎస్ అట. ఇది మామూలుగా లేదుగా. కెమికల్తోని అటాక్ చేస్తారట. అంటే మనుషులని చంపడానికి ఒక కెమికల్ని వాడతారట. కెమికల్ అటాక్. మొత్తానికి అహ్మదాబాద్ ఏటీఎస్ దాన్ని భగ్నం చేసింది. అహ్మదాబాద్ ఏటీఎస్ అదుపులోకి తీసుకున్న 3 ఐఏఎస్ ఉగ్రవాదులట. ఈ దొంగ ఒకడు మనోడే ఉన్నాడు. డాక్టర్ సయ్యద్, వాడిది హైదరాబాద్ అట. దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన 3 ఉగ్రవాదులు అహ్మదాబాద్లో అరెస్ట్ అయ్యారు. వీరిలో ఒకడిని హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందిన 35 ఏండ్ల సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్గా గుర్తించారు. ఉప్పరపల్లి ఫోర్ట్ వ్యూ కాలనీలో నివాసం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం రాజేంద్ర నగర్లోని అతని నివాసానికి వెళ్లి ఆరా తీశారు. ఇన్నేళ్లు తమ మధ్య నివాసం ఉన్న వ్యక్తి ఒక ఉగ్రవాది అని తేలడంతో ఫోర్ట్ వ్యూ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారట. ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్తో పాటు దేశంలోని పలు కీలక సిటీలలో టెర్రర్ అటాక్స్ చేయాలన్న కుట్రను హైదరాబాద్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది. ఈ క్రమంలో దాడులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపైన 3 అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నది. ఈ 3కి ఐఎస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో సంబంధాలు ఉన్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. రిసిన్ అనే ఒక ప్రమాదకరమైన రసాయన పూరిత విషాన్ని వీళ్ళు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారట. ఇంకా తయారీ దశలో ఉన్నదట. నిందితులను డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్, ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సోహెల్, మహమ్మద్ సలీంగా గుర్తించారు. డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిండు. వీరి వద్ద నుంచి తుపాకులతో పాటు రెసిన్ అనే విషం తయారీలో ఉపయోగించే పదార్థాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారట. ఎంత ఘోరం ఇది అసలు. ఇగో రెసిన్ అనేది ఆముదం గింజల నుంచి తీసిన అత్యంత భయంకరమైన పాయిజన్ అట. ఇది ప్రోటీన్ సింథసిస్ను అడ్డుకుంటుంది. ఇది గనక ప్రయోగిస్తే శరీరంలోని కణాలు చనిపోతాయి. 1 మిల్లీగ్రామ్ రెసిన్ ఒక వ్యక్తిని చంపగలదు. దీనికి ఎలాంటి వాసన కానీ రుచి కానీ ఉండదు. అంటే కొడుకులు మరి ఎండ్ల కలిపి ఎంతమందిని చంపాలనుకున్నారో చూడండి. ఎంత ఘోరం ఇది. చైనా నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పొందిన సయ్యద్ మనోడే అంటే వాడి మనోడు అనడం ఇంక దారుణంగా ఉన్నది. కెమికల్ టెర్రర్ అటాక్కు ప్లాన్ చేశాడు. దీనికోసమే రిసిన్ అనే విషాన్ని తయారు చేస్తున్నాడు. రిసిన్ తయారీ గురించి నెట్లో సెర్చ్ చేసిండట. తయారీకి కావలసిన అన్ని పరికరాలు, ముడి పదార్థాలు కూడా సేకరించుకున్నాడట. కెమికల్ పాయిజన్ తయారీకి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసిండట. అరెస్ట్ అయిన ఈ 3 కలిసి లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లోని అనేక సున్నితమైన ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారట. డాక్టర్ సయ్యద్ హ్యాండ్లర్ను అబూ ఖరీజాగా గుర్తించారు. ఇతను ఆఫ్ఘనిస్తాన్కు చెందినవాడు. పాకిస్తాన్లోని పలువురితో కూడా టచ్లో ఉన్నాడట. ఒకవేళ కనుక వాళ్ళు అనుకున్నది కనుక చేసే పరిస్థితి వస్తే ఎంతమంది ప్రాణాలు పోయేవి. చాలా దారుణమైన విషయం ఇది.